భైరవం ఈ మూవీ రివ్యూ అయితే ఈ వీడియోలో చూద్దాం. వీడియోని చూడండి, నచ్చితే సపోర్ట్ చేయండి. నేను నిజంగా ఒక ముక్క చెప్పాలంటే ఫిలిం మీద అంత ఎక్స్పెక్టేషన్స్ లేకపోయింటే, కానీ ఎప్పుడైతే వీళ్ళు ప్రమోషన్స్ లాగా తీసుకురావడం జరిగింది అప్పటి నుంచి మూవీ మీద నాకు నిజంగా చెప్తున్నా చాలా బాగా ఇంట్రెస్ట్ అనిపించింది. అండ్ అదే కాదు, ఇంకొక ట్విస్ట్ కూడా ఏంటంటే లైక్ మన సాయి ధరమ్ తేజ్ గారు మీట్ విత్ సాయి ధరమ్ తేజ్ గారు అని వీళ్ళు ఒక మీటింగ్ పెట్టారు. సో దాంట్లో ఒక ప్రమోషన్ టైప్ లో వాళ్ళు ఉండే గ్యాదరింగ్ లో మన సాయి ధరమ్ తేజ్ గారు ఒక మాట అంటారు భయ్య. సో ఆ మాటలో నాకు అప్పుడు కొంచెం అవునా అన్నట్టు అనిపించింది. నాకు అప్పుడు ఒక విషయం తెలిసింది. అదేంటనేది కొంచెం వీడియోలో డెప్త్కి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఛానల్ ఏమైనా కొత్త వాళ్ళు వస్తే మన ఛానల్ సపోర్ట్ చేయండి. అండ్ మూవీ అనేది నాకు ఎలా అనిపించింది అంటే, నిజం చెప్తున్నా చాలా బాగా నచ్చింది నాకైతే అని చెప్పుకోవచ్చు. మాస్ ఎలిమెంట్స్ కానివచ్చు, ఎమోషనల్ కానివచ్చు, ఆ ఫ్యామిలీ ఎమోషనల్ ఇవన్నీ చూసుకున్నట్టయితే చాలా బాగున్నాయి అని చెప్పుకోవచ్చు. ఓకే, మూవీ ప్లాట్ వచ్చేసరికి ఏంటంటే భయ్య, కొన్ని ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉంటుంది. సో ఆ ల్యాండ్కి సంబంధించిన వాళ్ళు గుడిపైన రాసేసి, ఆ ఊరు గుడిపైన రాసేసి వెళ్ళిపోతారు వేరే కంట్రీకి. సో అలా వెళ్ళిపోయిన తర్వాత ఆ విషయం అయితే ఎవరికి తెలియదు, అసలు రాసిన్లని అలా ఆ గుడిపైన ఉన్నదని ఆ ఎకర్స్ అనేది తెలియదు. అయితే కొంతమంది కన్ను అయితే దాని మీద పడుతుంది. సో ఆ కన్ను పడ్డ తర్వాత అసలు రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ ఏమైంది ఏందని తెలుసుకోండి. నారా రోహిత్ గారు కానివచ్చు, మన బెల్లంకొండ శ్రీనివాస్ గారు కానివచ్చు, లేకపోతే మన మంచు మనోజ్ గారు కానివచ్చు, వీళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి, అసలుకి గుడికి వాళ్ళకి సంబంధం ఏంది, అసలు వీళ్ళు సిచ్యువేషన్ ఏమైంది అనేది మీరు ఎంటైర్గా ఫిలిం చూసి తెలుసుకోండి. ఇంకెక్కువ కూడా నేను సాగదిగా. సో ఇదన్నట్టు మెయిన్గా చెప్పుకోవాలంటే మన బెల్లంకొండ గారి పర్ఫార్మెన్స్ మాత్రం అదిరిపోతుంది ఫిలింలో అని చెప్పుకోవచ్చు. మెయిన్గా ఆ ఇంటర్వెల్ పొజిషన్లో అదిరిపోయింది. అదొక హైపిచ్చే సీన్ అని చెప్పుకోవచ్చు. నాకు అనిపించింది పెట్రోకల్ చెప్పుకోవాలంటే. సో మూవీలో డెఫినెట్లీగా ట్విస్ట్ ఆన్ టర్న్స్ అయితే కంపల్సరీ మీరు అయితే చూస్తారని చెప్పుకోవచ్చు ఫిలింలో. అండ్ నెక్స్ట్ సెకండ్ హాఫ్లో చూసుకున్నట్టయితే ఆ ఎమోషనల్ పార్ట్ అవన్నీ కొంచెం వర్కౌట్ అయ్యాయి. సో అందుకనే ప్లస్ అని చెప్పొచ్చు ఫిలింలో. అండ్ ఫస్ట్ హాఫ్లో కొంచెము స్టోరీలోకి వెళ్ళడానికి, వాళ్ళ క్యారెక్టర్ చూపెట్టడానికి, కొంచెం డెప్త్ వెళ్ళడానికి టైం అయితే పడుతుంది. అంతకు మించి ఏమీ లేదు. వెళ్ళిన తర్వాత మీరైతే ఫిలిం కనెక్ట్ అయితే ఆబ్వియస్గా మీకైతే ఫిలిం అయితే నచ్చుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మన గజపతి అనే క్యారెక్టర్లో మన మనోజ్ గారు కానివచ్చు, వరద అనే క్యారెక్టర్లో మన నారా రోహిత్ గారు కానివచ్చు, శ్రీను అనే క్యారెక్టర్లో మన బెల్లంకొండ శ్రీనివాస్ గారు కానివచ్చు, వీళ్ళ క్యారెక్టర్స్ మాత్రము వేరే లెవెల్లో ఉంటున్నాయని మాత్రం ఒక ముక్కలు చెప్పచ్చు. అంతకుమించి ఒక్కొక్కళ్ళ క్యారెక్టర్ గురించి నేను ఏం చెప్పలేను. సో ఇంకొక విషయం ఏంటంటే, నేను చెప్పాను కదా మీకు ఫస్ట్ సాయి ధరమ్ తేజ్ గారితో మీటింగ్ చేసేటప్పుడు అతను మన సాయి ధరమ్ తేజ్ గారు ఒక మాట అంటారు, లైక్ మీ క్యారెక్టర్స్ లైక్ అన్నదమ్ములేమో అనుకున్నాను, మీ ఫ్రెండ్స్ అని నాకు తెలియదు అన్న. సో నేను కూడా అది చూసిన తర్వాత, ఫిలిం చూసిన తర్వాతనే నాకు అర్థమైంది అసలు వాళ్ళ క్యారెక్టర్ చూసుకున్నట్టయితే. నేను ముందుగా అంటే ఫస్ట్ నుంచి నేను అనుకున్న ఒక అజంప్షన్ ఏంటంటే లైక్ వీళ్ళ క్యారెక్టర్స్ లైక్ బ్రదర్స్లో ఉంటుందచ్చు, ఒకటే ఫ్యామిలీ అని నేను అనుకున్నా. మన సాయి ధరమ్ తేజ్ గారు అన్న తర్వాత, ఫిలిం చూసిన తర్వాత రియలైజ్ అయింది ఏంటంటే వీళ్ళు అన్నదమ్ములు అయితే కాదు, ఒక అనాథలు. సో అనాథలు ఫ్రెండ్స్ లాగా ఉంటారు అనేది చెప్పుకోవచ్చు. అంతకుమించి ఏం లేదు మూవీలో వీళ్ళ క్యారెక్టర్స్ గురించి చెప్పుకుంటే. ఇంకా నేను ఏది కూడా రివీల్ చేయదలుచుకున్నాను ఫిలింకి సంబంధించింది. అండ్ ఫైట్ సీన్స్ కూడా చూసుకున్నట్టయితే చాలా బాగుంటాయి. ఏమన్నా ఆల్ ఓవర్ ది 3 హీరోస్ది అండ్ వాళ్ళని ఈక్వల్గా చూపెట్టారని మాత్రం చెప్పుకోవచ్చు ఫిలింలో. అండ్ దర్ ఇస్ నో డౌట్. అండ్ ఇంకా అదర్ క్యారెక్టర్స్ వాళ్ళ రోల్లో వాళ్ళు జస్టిఫై చేస్తారు. హీరోయిన్స్ కానివచ్చు, అదర్ క్యారెక్టర్స్ కానివచ్చు, సైడ్ క్యారెక్టర్స్ కానివచ్చు, ఇలా చెప్పుకున్నా పోతే. అండ్ అదే కాదు, ఇంకొకటి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా సూటబుల్ అయిందని ఫిలింలో అని చెప్పుకోవచ్చు. వీళ్ళకి ఒక్కొక్క థీమ్ సాంగ్ అయితే ఇచ్చారు కాబట్టి, సో దాంట్లో నాకైతే వరద అనే థీమ్ సాంగ్ అయితే చాలా బాగా కనెక్ట్ అయిన ఫిలింలో అని చెప్పుకోవచ్చు మెయిన్గా. అండ్ సాంగ్స్ విషయానికి వస్తే ఓ వెన్నెల అనే సాంగ్ అయితే చార్ట్ బస్ట్ అని చెప్పుకోవచ్చు ఫిలింలో. నాకైతే నచ్చిన పాటు. అండ్ మన మంచు మనోజ్ అనే క్యారెక్టర్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది, కమ్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇలా అయితే ఉంటుంది భైరవ అనే మూవీ రివ్యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఛానల్ సపోర్ట్ చేయండి.